ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరాంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనుష హాజరయ్యారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు పొందాలి అంటే మార్కెటింగ్ విధానాలపై సమగ్ర అవగాహన అవసరమన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అధికారులు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో గల సౌకర్యాల రూపకల్పనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మున్సిపల్ చైర్పర్సన్ అనుష అన్నారు. ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎందుకంటే కొన్ని చాలా తేడాలు ఉన్నాయి. అందుకే 2400 కంటే ఎక్కువ కొన్ని అందుకే రైతులు ఏం చేసినా కానీ ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటే బ్యాంక్ వాళ్ళని కూడా చెప్పదలుచుకున్నాను. వాస్తవంగా 10 ఎకరాలు ఉన్నది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నాకు 5 లక్షలు రుణం కావాలి. ఆ రకంగా లేకుండా మా ప్రతి ఎకరానికి రైతుల పక్షాన కానీ డైరెక్టర్లు కానీ మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల ప్రపోజల్స్ మీరు పెట్టారు. మరి మన జిల్లాలో మీకు తెలుసు కొనుగోలు కేంద్రాలు శనగల కొనుగోలు జరుగుతుంది. గతంలో సోయా కొనుగోలు జరిగినాయి. అయితే లాస్ట్ మినిట్లో సోయా కొనుగోలు కొంత ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొంత సోయా పాడైంది. దాన్ని కొనాలని రైతులు కొంతవరకు రిలాక్సేషన్స్ తీసుకున్నాము. బట్ అంతకంటే ఎక్కువ పాడైనటువంటి కూడా కొనమనేది నాకు ఇంకెవరు కొనే పరిస్థితి లేదు, మేము లాస్ అవుతున్నామని. కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా ఏంటంటే మార్కెటింగ్ శాఖ తరఫున చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది మేము భవిష్యత్ అవసరాల కోసం నిర్వహించండి. అంటే గతంలో మనకు పాత రోజుల్లో కనుక తీసుకున్నట్టయితే 2002-3 మధ్యలో వచ్చిన ఎల్నినోలో దాదాపుగా 67% వర్షపాతం డెఫిసిట్ వచ్చింది మన తెలంగాణ ప్రాంతంలో. 2015-16లో 2-3లో మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు 67 వర్షపాతం డెఫిసిట్ వచ్చింది. 15-16 వచ్చేసరికి 81% వర్షపాతం డెఫిసిట్ అంటే యావరేజ్ రేంజ్. మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలైనా ప్రజల్ని పోషించడానికి అవసరమైన ధాన్యం వల్లనే ప్రభుత్వం నిల్వ చేస్తుంది. ఫస్ట్ ఈ విషయం చెప్తున్నాను. మరి పాడైపోయి తీసుకుంటున్నానికి పరిస్థితి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కూర్చునే పరిస్థితి అదే ఉంది. కాబట్టి కొంత దాంట్లో నిబంధనలు అనేవి కఠినంగా ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందే.